ఉగ్రదాడులు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై హైదరాబాద్లో ఎన్ఎస్జీ ఆక్టోపస్ బృందాలు నేటి నుంచి 4 రోజుల పాటు మాక్ డ్రిల్ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సో టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగినప్పుడు ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానిపై ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9, 10 ఎన్ఎస్జీతో పాటుగా ఆక్టోపస్ రాష్ట్రానికి చెందినటువంటి ఆక్టోపస్ దళాలు ఉమ్మడిగా ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించనున్నారు. సో ఈరోజు మొత్తం 3 ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లుగా మనకు సమాచారం. ఇక్కడ డిఆర్డిఎల్, దాంతోపాటుగా శంషాబాద్ విమానాశ్రయం, తర్వాత తాజ్ ఫలక్నామా ఈ 3 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ సాయంత్రం 6 గంటలకి జరగనుంది. ఇందుకోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఇప్పుడు ఎన్ఎస్జీ అండ్ ఆక్టోపస్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే సాయంత్రం 6 గంటలకు డిఆర్డిఎల్ శంషాబాద్ ఎయిర్పోర్టు తాజ్ ఫలక్నామాలో ఒక గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేస్తారు. అందులో వాహనాలు ఏమీ లేకుండా కేవలం ఈ మాక్ డ్రిల్ మాత్రమే జరిగే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్కు ఎన్ఎస్జీ డైరెక్టర్ భృగు శ్రీనివాసన్, దాంతోపాటుగా ఎన్ఐఏ డైరెక్టర్ సదానంద దత్తే ఇద్దరు కూడా హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆక్టోపస్ తర్వాత ఇతర డీజీ స్థాయి అధికారులతోటి సమావేశమయ్యారు. హైదరాబాద్లో కీలకమైనటువంటి పోలీస్ శాఖ ఇందులో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉంది కాబట్టి సో ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సో ఈ సమావేశం అనంతరం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ కౌంటర్ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి హైదరాబాద్లో కీలకమైనటువంటి ప్రాంతాలు డిఆర్డిఎల్ ఒకటి, శంషాబాద్ విమానాశ్రయం ఒకటి, దాంతోపాటుగా తాజ్ ఫలక్నామాలో విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత రేపు ఐటీ పార్క్లో ఉన్నటువంటి రాజా ఐటీ పార్క్లో కూడా రేపు మరొకసారి ఈ మాక్ డ్రిల్ కూడా నిర్వహించనున్నారు. వరుసగా పలు ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఈ కౌంటర్ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్, దాంతోపాటుగా దీంట్లో కూడా ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో కూడా ఈ ఎన్ఎస్జీతో పాటు ఆక్టోపస్ దళాలు ప్రత్యక్షంగా పాల్గొంటే మిగతా బ్యాక్ ఎండ్లో ఎన్ఐఏ అండ్ రాష్ట్రానికి చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఈ డ్రిల్లో వ్యవహరించే అవకాశం దీనిలో లేనిగా తొలిసారి ఇలాంటి మాక్ డ్రిల్ ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు మాత్రం హైదరాబాద్లో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలనే వ్యవహారానికి సంబంధించినటువంటి దానిపై ప్రత్యేకంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సాయంత్రం 6 గంటలకి ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు, దీనికోసం ఒక గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేసుకొని మాక్ డ్రిల్ నిర్వహిస్తామని చెప్పేసి ఒక సమాచారం మాత్రం మనకు అందింది. సో హైదరాబాద్లో ఇది తొలిసారి ఈ విధంగా ఒక 2 కీలకమైనటువంటి టెర్రరిస్ట్ నిర్మూలన చేసినటువంటి ఆపరేషన్ నిర్వహించేటువంటి ఎన్ఎస్జీ, దాంతోపాటుగా స్టేట్లో ఉన్నటువంటి ఆక్టోపస్, ఈ 2 కూడా ఉమ్మడిగా జాయింట్గా దీన్ని నిర్వహించడం చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. సో సాయంత్రం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటుగా డిఆర్డిఎల్, తర్వాత తాజ్ ఫలక్నామాలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సో ఈ మాక్ డ్రిల్కి కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకి సుమారు గంట పాటు ఈ మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొంత ఐబీ నుంచి వచ్చినట్టు కొంత సమాచారం మేరకు ఇద్దరు చీఫ్లు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా నిన్న ఉన్నతాధికారులతో సమావేశం అవడం, ఆ తర్వాత ఈ సమావేశం తర్వాత 4 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం చాలా కీలకంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సుజాత, ఓ టు యు. ధన్యవాదాలు నాగార్జున.